రిలాక్స్ రిలాక్స్. హలో హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? యాక్చువల్లీ అనుకుంటూ ఉంటారు మీరు, ఏంది మనోడు ఎయిర్పోర్ట్లో గోస్ట్ హంటింగ్ చేస్తున్నాడా అని. కాదు, మీరు మిస్ అయినట్టు నేను కూడా కొంచెం మిమ్మల్ని అండ్ రయాల్ని మిస్ అయ్యాను. ఈరోజు మా తమ్ముడు కోయిట్కి వెళ్తున్నాడు, వాడిని సెండ్ ఆఫ్ చేద్దామని వచ్చా హైదరాబాద్కి. సో సెండ్ ఆఫ్ చేసేసి తర్వాత ఇక్కడ ఒక లొకేషన్ ఉంది, చాలామంది అడిగారు వెళ్ళండి వెళ్ళండి అని, అక్కడికి వెళ్దాం. ప్లీజ్ మై బ్రదర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను ఎక్కడికైనా వెళ్ళి ఆ లొకేషన్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు అక్కడున్న ఏదైనా పారానార్మల్ యాక్టివిటీస్ని ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు దానికన్నా ముందు హోంవర్క్ అయితే చేసుకుంటాను. ఆ హోంవర్క్లో మామూలుగా ఒక ఊరికి వెళ్ళి అడిగితే నాలుగు రకాలుగా చెప్తారు, కానీ ఒకటే వీడియోస్ ఒకటే ఫొటోస్ 4 ఊర్ల నుంచి పంపించి మా ఊళ్ళో ఇలా కనపడింది, మా ఊళ్ళో ఇలా జరిగిందని చెప్పేసి అన్నారు. అందులో కొన్ని అంటే నేను ప్రూఫ్స్ లేకుండా మాట్లాడను, ఎందుకంటే టీవీలో బాగా వైరల్ అయింది తిరుపతికి వెళ్ళండి అని కొంతమంది ఏమో ఇక్కడ తెలంగాణలో మా విలేజ్లో ఒక అబ్బాయిని దయ్యం కొట్టింది రండి అని కొంతమంది సేమ్ ఫొటోస్ సేమ్ వీడియోస్ పంపించారు. దాని ప్రూఫ్స్ మీకైతే చూపిస్తాను. అసలు వీళ్ళతో ఎవరితో మాట్లాడి కన్వీనియన్స్ చేసినా కూడా ఇది మీ ఊరిది కాదంటే కాదు, మా ఊరు దయ్యం అంటే మా ఊరు దయ్యం అంటున్నా. ఇంతలోనే ఒక అబ్బాయి అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే వాదించాడు, కాదన్నయ్య ఆ ఫొటోస్ అయితే ఈ ఫ్యాక్టరీలోవే, కావాలంటే ఆ ఫొటోస్ లొకేషన్ అండ్ ఈ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాక చూసుకో, సేమ్ లొకేషన్ ఉంటుంది అన్నాడు. రకరకాల ఊర్లోంచి ఫొటోస్ అయితే వస్తున్నాయని చెప్పాను కదా. సో చూడండి, ఈరోజు మార్నింగ్ అయితే ఈ పాప అయితే నాకు పంపించింది. అండ్ ఇప్పుడు అక్టోబర్లో నా వాట్సాప్కి వచ్చిన ఫొటోస్ కూడా మీ ముందరైతే పెట్టాను, ఓకేనా? ఇక్కడే కాదండి, సుమన్ టీవీలో కూడా ఇవే ఫొటోస్తో ఏదో సమ్ ఊర్లలో కనపడుతుందని చెప్పేసి ఫొటోస్ అయితే వెరిఫై అవుతున్నాయి. కానీ ఆ ఫొటోస్ని బట్టి మనం అక్కడికి వెళ్ళి వీడియో చేసానికన్నా క్రాస్ చెక్ చేసుకుందాం అనుకున్నాను. అందుకే ఈ బిల్డింగే ఏమో ఇది కన్ఫామ్గా ఫొటోస్ వచ్చినవి అనుకున్నా. ఓకే, హ్యాపీ ఉందా? గోపురం తెచ్చింటే బాగుండేదా? ఇట్స్ ఓకే. ఢిల్లీకి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఎవరో నిలబడి క్యాప్చర్ చేశారు వాళ్ళు, బట్ ఏంటంటే టైం ఇంకే ఫోన్ లేదు. హలో, ఫ్రెండ్స్, ఇందాక వీడియో కట్ పడినట్టు అనిపిస్తుంది, అదేం లేదండి. ఎయిర్పోర్ట్ నుంచి నా తమ్ముడు కాల్ చేసి ఇట్లా ఫ్లైట్ డిలే అన్నాడు. ఆ కాల్ చేసినప్పుడు వీడియో ఆఫ్ అయ్యి ఆన్ అయింది.
ఏమనిపిస్తుంది చూసి? ఎవరు 1 సెకండ్ ఇది పోస్ట్ తీసేస్తాను, క్లారిటీ తక్కువ ఉంది. ఓకేనా ఇప్పుడు క్లారిటీ? యాక్చువల్లీ పోస్ట్ తీసేసాను, అంటే పోస్ట్ పెట్టాలి తీయాలని కాదు ఇబ్బంది, ఏమన్నా జరిగితే నా లేదన్నా చాలా బయట వెహికల్ సౌండ్ వచ్చింది కానీ లోపల ఇప్పుడు ఏదో సౌండ్ వచ్చింది. ఎవరు పగలగొట్టారా? ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డిస్ప్లే చేశాను కదా, ఈ ఫోటో వచ్చేసి ఈ గదిలోనే తీశారు అని చెప్పేసి ఆ అబ్బాయి అయితే నాకు చాలాసేపు చెప్పాడు. నాకు కన్వీనియన్స్ అంటే 90% ఇక్కడ కాదేమో అనుకున్నా. మీకు ఎవరైనా ఈ ప్లేస్లో ఆ ఫోటో తీసి ఉండొచ్చు అనిపిస్తే కానీ కామెంట్ చేయండి. ఎవరన్నా ఉన్నారా? లోపల ఎవరైనా ఉంటారా? హలో, హలో, ఎవరన్నా ఉన్నారా?
హలో స్వామి, కొంపదీసి మీరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఎవరన్నా చనిపోయి ఇక్కడే ఉన్నారా? హలో, ఇక్కడ ఎవరన్నా చనిపోయి ఇక్కడే ఉన్నారా? ఫ్రెండ్స్, ఆ పక్కన ఉన్న డోర్ కొట్టుకోవడం అనేది నేను కూడా వీడియోలోనే చూశాను. బట్ డోర్ కొట్టుకునే శబ్దాలు అయితే విన్నాను అండ్ ఆ గాజులు పగిలేటి కూడా విన్నాను. నేనేమనుకున్నానంటే ఇన్కేస్ ఎవరైనా ఉన్నారేమో అనుకుని ఇంకా సరే లైట్లన్నీ ఆఫ్ చేద్దాం, ఇంకెవరైనా ఉంటే చీకట్లో కనపడతారు కదా, అటాక్ చేయనైనా వస్తారు కదా అనుకున్నా. ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నీ పేరేం పేరు? నువ్వు నాతో మాట్లాడతావా? నా పేరు విహారీ. ఇలా విచిత్రమైన ఇళ్లల్లో విచిత్రమైన శబ్దాలు వస్తుంటాయంటే అక్కడికి వెళ్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈ డోర్ పైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ అవి కాలివా చేతివా ఒకసారి గుర్తించండి. ఒకవేళ కాలివే ఉంటే చెప్పులు లేకుండా ఈ పక్కన ఉన్న గాజులు అదే గ్లాసెస్ పైన వీటిపైన నడవాలంటే వాడికి ఎంత కష్టం ఉంటుంది. అసలు ఇవి మనిషివా కాదా అనేది నాకు ఇప్పుడు చిన్న డౌట్. హలో, ఇక్కడ మిమ్మల్ని నేను ఏదో ఇబ్బంది పెట్టాలని రాలేదు. ఇక్కడ జనాలందరికీ ఎవరో ఒక ఆడ మనిషి రూపం కనపడుతుందంటే వచ్చాను. అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? వాళ్ళు చెప్పేదంతా నిజమేనా? నువ్వు ఎక్కడున్నావు?
నువ్వు నాకు కనపడతావా? నేను నిన్ను చూడొచ్చా? నేను నీతో మాట్లాడాలని వచ్చాను. నీకు ఒకవేళ ఈ వెలుతురు నచ్చకుంటే ఈ కెమెరాలు లైట్లన్నీ ఆఫ్ చేసి ఒక చోట కూర్చుంటాను. నువ్వు నాతో మాట్లాడతావా? హలో, నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నేను నీకు ఎటువంటి ఇబ్బంది చేయాలని రాలేదు. నువ్వు ఇలాగే ప్రశాంతంగా నా దగ్గరికి వచ్చి మాట్లాడతానంటే నేను సిద్ధం. సరే, నీకు నేను చెప్పినట్టే ఈ లైట్లు కెమెరాలన్నీ ఆఫ్ చేసి కూర్చుంటాను ఒక చోట. నువ్వు నాకు ఎటువంటి హాని చేయకుండా మాట్లాడతావా నాతో? చాలా రోజులైంది కదా గ్యాప్ వచ్చి. నాకు కూడా టెన్షన్ ఉంది. ఫ్రెండ్స్, నేను మళ్ళీ అయితే చెప్తున్నాను, ప్రణవ్ సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో ఉంటుంది. వెళ్ళి మీరు దాన్ని టచ్ చేసి తన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రీ హుక్ బటన్ దగ్గర టచ్ చేసి మెసేజ్ చేస్తే కనుక మీకు కూడా ఈ ఆఫర్ అయితే సొంతం అవుతుంది. ఆల్ ది బెస్ట్. కాసేపు కూర్చుంది వెయిట్ చేద్దామా? ఓకే గైస్, నేనైతే ఇప్పుడు కెమెరాలు ఆఫ్ చేసి కూర్చుంటాను. నాతో ఎవరైనా మాట్లాడినా ఎవరైనా కనిపించినా తర్వాత కెమెరా ఆన్ చేసి మీకు చెప్తాను. లేదంటే కనుక 1 అవర్ అలా స్పెండ్ చేసి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను గూగుల్ టైం చూపించలేదు కదా మీకు. ఇప్పుడు టైము దాదాపు. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? ఫ్రెండ్స్, నేను అక్కడ మళ్ళీ అంటే ఈ కెమెరాలు ఆఫ్ చేసిన తర్వాత 1/2 అవర్ పైనే ఉన్నాను. ఇంకోసారి ఆ డోర్ కూడా భేడ్ అని సౌండ్ వచ్చింది, కిటికీ కూడా కదిలింది. నేనేమన్నా అంటే ఫోర్స్గా గాలి వస్తే కదిలింది అనుకుంటున్నాను. ఒకవేళ ఎందుకంటే గాలి కాదు, వాళ్ళు చెప్పినట్టు అక్కడ ఏదో లేడీ దయ్యం తిరుగుతుందని అనుకోండి. నేను ఒక్కడిని ఉన్నా, లైట్లు ఆఫ్ చేసుకుని ఉన్నా, మరి నాకేం చేయలేదే, నాకేం కాలేదే. సో ఏమో, నాకైతే నేను చేసినప్పుడు, నేను వెళ్ళినప్పుడు నాకు కనిపించింది, క్యాప్చర్ చేసి మీకు చూపించింది. ఇన్ కేస్ అక్కడ ఏదైనా ఉంది అని మీలో ఎవరికైనా ఇంకా అనిపిస్తుంటే చెప్పండి. డౌజింగ్ రాడ్ తీసుకెళ్ళి ఒక గేమ్ అయితే ఆడేసి వస్తాను. నాట్ నౌ, ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.